ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణపై హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది హోంగార్డులను నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ అంతరిక్షంలోకి ప్రవేశించిన మనం భూమిపై ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితే ట్రాఫిక్ సమస్య తీరుతుందని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది 2వ జీవితం అని వ్యాఖ్యానించారు.